వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మంత్రికున్న కాకాని గోవర్ధన్ రెడ్డి కోట్ల రూపాయలు వైట్ క్వార్జ్ దోచుకుని తిన్నారు. అదేవిధంగా అతని మీద అభియోగం మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి గత కొద్ది రోజుల నుంచి ఫరారవుతున్నారని టీడీపీ శ్రేణులు సైతం చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ విషయం మీద అసలు ఏం జరిగింది ఏంటి అనే మాట్లాడేందుకు నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మనతో ఉన్నారా? ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. అసలు ఏంటి కాకాని గొడవ ఏంటి? ఆయన 250 కోట్ల రూపాయలు వైట్ క్వార్జ్ విదేశాలకు తరలించి మంత్రికి ఉన్నప్పుడు మొత్తం గందరగోళం చేశారనేది ఒక అభియోగం. దాని మీద ఏమంటారు? ఇది యాక్చువల్గా ఇప్పుడు జరిగింది కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి కేసులోనే ఉంది. 2023 నవంబర్ నుంచి 2024 ఫిబ్రవరి ఆ 4 నెలల మధ్య కాలంలో కొంత అక్కడ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మైనింగ్ చేసినారు ఎవరో కొంతమంది వ్యక్తులు అని చెప్పినటువంటి కేసు. అది జరిగి కూడా సంవత్సరం 3 నెలలు, సంవత్సరం 4 నెలలు అవుతా ఉంది. దానికి సంబంధించి ఇటీవలే కేసు పెట్టడం, ఆ కేసు పెట్టిన తర్వాత ఎవరో ఒక అతన్ని తీసుకొని వచ్చి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వడం, ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా పెట్టినటువంటి సెక్షన్లు చెల్లుబాటు కావని మళ్ళీ 2 రోజుల తర్వాత అంటే 25వ తేదీ మార్చి మళ్ళీ ఇంకో కన్ఫెషన్ స్టేట్మెంట్ డైరెక్ట్గా గోవర్ధన్ రెడ్డి గారు మీకేం కాదు ఎప్పుడు నేను చూసుకుంటాను అనేది ఏం చెప్పినాడని చెప్పి వీరి మీద దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ పెట్టినటువంటి తీరు చూస్తే మాత్రం చాలా ఘోరమైనటువంటి సెక్షన్స్, అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడేటువంటి సెక్షన్స్ అన్నింటినీ కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా లేదా మంత్రిగా ఉన్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారి మీద ఈయన డైరెక్ట్గా దాంట్లో ప్రత్యేక ప్రమేయం లేదు, ఏం లేదు. కేవలం ఎవరో ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా ఈయన్ని తీసుకొని వచ్చి ముద్దాయిగా పెట్టి 1 సంవత్సరం 3 నెలలు 4 నెలల తర్వాత ఈరోజు దాన్ని కేసు ఫైల్ చేయడం. అయినప్పటికీ కూడా మేము సిద్ధంగానే ఉన్నాం దానికి సంబంధించి విచారణ పెట్టడం కానీ ఇవన్నీ కూడా. అయితే దానికి ఇంకా ఫర్దర్గా వాళ్ళు SC ST కేసులని, బాంబ్ బ్లాస్ట్ చేయాలనుకున్న కేసులు కానీ, ఒక తీవ్రవాదుల మీద పెట్టేటువంటి సెక్షన్స్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టినప్పుడు వాళ్ళ యొక్క దారి అర్థమైంది. వీళ్ళకి కావాల్సింది ఈ కేసులో నిజ నిజాలు తెలుసుకోవడం, ఇటువంటివి కాదు. కేవలం గోవర్ధన్ రెడ్డి గారిని విచారణ పేరుతో పిలిపించి ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలా అనే ఒక ఆలోచన మాత్రమే వాళ్ళకి కనపడుతుంది. కాబట్టి మాకు న్యాయస్థానాల మీద ఒక నమ్మకం ఉంది, పోలీసుల మీద నమ్మకం లేదు. కాబట్టి న్యాయస్థానాల్లో యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసి ఆ బెయిల్ అంటే యాంటిసిపేటరీ బెయిల్ అంటే న్యాయ వ్యవస్థ సంరక్షణ తీసుకొని పోలీసులు విచారణకు హాజరు కావాలన్న ఆలోచనతో యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి నిన్నటి నుంచి 2 న్యూస్లు మనకు కనపడతా ఉన్నాయి. ఒకటి, యాంటిసిపేటరీ బెయిల్ని డిస్మిస్ చేశారు అన్నది. యాంటిసిపేటరీ బెయిల్ని డిస్మిస్ చేశారన్నది అవాస్తవం, అది రిజర్వ్లో పెట్టడం జరిగింది. రెండోది, లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నారని చెప్పి ఇంకొక న్యూస్, అది కూడా అవాస్తవం. లుకౌట్ నోటీసులు జారీ చేశారన్నది కూడా అది కూడా ఫేక్ న్యూస్ కాదు. సార్, ఇప్పుడు A1, A2 మామూలుగా బెయిల్ తెచ్చుకున్నారు, A4ని ఇతన్ని పేరు చేర్పించారు. అయితే SC ST అట్రాసిటీ కేసు దేని మీద పెట్టారు? A1 యాంటిసిపేటరీ బెయిల్ ఉంది, A2 A3 కూడా వాళ్ళు ఇంకా కనిపించినట్లేదు. A6 A7 A8ని అరెస్ట్ చేస్తున్నారు. A4ని గోవర్ధన్ రెడ్డి గారు, ఈయన మీద మాత్రమే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ ప్రచారం అంతా కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ SC ST కేసు ఎందుకు వచ్చింది, అట్రాసిటీ కేసు ఎందుకు వచ్చింది అని అంటే, అక్కడ యాక్చువల్గా అది 1996 నుంచి అక్కడ మైనింగ్ జరుగుతుంది, రుస్తుం మైనింగ్. ఆ రోజుల్లో మైనింగ్ ఏంటంటే పై భాగాన క్వాడ్జ్ ఉంటుంది, ఆ క్వాడ్జ్ని పేల్చి కింద ఉన్నటువంటి మైకాని తీసుకునేదానికి కొంచెం అంటే మైనింగ్లోనే వాళ్ళు చేసే పని, ఆ రాళ్ళు వచ్చినప్పుడు ఆ రాళ్ళని పేల్చి కింద ఉన్నటువంటి మైకాని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు మైనింగ్ పర్మిషన్ 1996 నుంచి ఉంది కాబట్టి వాళ్ళు ప్రాసెస్లో ఆ విధంగా చేసేవాళ్ళు. అయితే వీళ్ళు 2023లో ఒక మైనింగ్ జరిగింది అనే ఆలోచనతో ఇప్పుడు కేసు పెట్టడం కూడా జరిగింది. అయితే వీళ్ళు అక్కడ ఉన్నటువంటి క్వాడ్స్ పైనే ఉంటుంది, దాన్ని తీసుకెళ్లాలా అనే ఆలోచనతో ఈ అక్రమ మైనింగ్ చేస్తున్నారనేది కేసు పెట్టింది కూడా. అయితే దాంట్లో మళ్ళీ ఆ చుట్టుపక్కల SC STs ఉన్నారు. వీళ్ళు ఆ రాయిని బ్లాస్ట్ చేయడానికి ఈ బ్లాస్టింగ్కి సంబంధించినటువంటి మెటీరియల్ని అక్కడ మేము చూడడం జరిగింది. సో ఈ SC STలు చుట్టుపక్కల ఉన్నారు కాబట్టి వాళ్ళు భయభ్రాంతులకు గురైతే వాళ్ళు వచ్చి ఈ విధంగా మీరు బ్లాస్టింగ్స్ చేసే ఆలోచన ఉందనో లేకుంటే బ్లాస్టింగ్స్ చేస్తున్నారనో అప్రోచ్ అయినప్పుడు వీళ్ళు కులం పేరుతో వాళ్ళని దూషించినారని, అంటే గిరిజనులారా మీరు మమ్మల్ని అడిగే వల్ల మీరు ఈ విధంగా కనుక వస్తే మీ ప్రాణాలు తీస్తామని చెప్పి మాట్లాడినట్టుగా, అంటే A1 నుంచి అందరూ కూడా వీరందరూ అంటే గోవర్ధన్ రెడ్డి గారితో సహా మాట్లాడినట్టుగా అక్కడ ఉన్నటువంటి కేసులో నమోదు చేయడం, దానికి సంబంధించి SC ST అట్రాసిటీ కేసు కూడా పెట్టడం జరిగింది. సో ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా కేసులు పెడతా ఉన్నారన్నది. దాంట్లో ఉన్నటువంటి ప్రతి సెక్షన్ కూడా పెట్టినటువంటి అన్నీ కూడా అబద్ధాలు, అవాస్తవాలు. కేవలం
అరెస్ట్ చేయడానికి, రిమాండ్కి పంపించడానికి మాత్రమే ఈ ప్రాసెస్ చేయడం జరిగిందన్నది అందరికీ తెలిసిన విషయం. ఒకటి అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మనం చూస్తే పోసాని మీద సూలూరుపేటలో అవ్వడం జరిగింది. ఇంతకుముందు ఉదయగిరిలో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. తాజాగా సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధరెడ్డి మీద పెట్టడం, ఇంకా వరుస నెక్స్ట్ మీ పేరు కూడా టార్గెట్ ఉంది అనే కూడా వినిపిస్తుంది. దాన్ని మొత్తం ఎలా చూస్తారు ఈ కేసుల మీద? ఏదైనా న్యాయం, చట్టం అన్నీ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. తప్పకుండా వాళ్ళు అన్యాయంగా, అక్రమంగా పెట్టిన దేనైనా కూడా ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ అంతా కూడా ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుంది. ప్రజల పక్షాన ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలన్నీ వెలుగెత్తి ముందుకు తీసుకెళ్లడంలో డెఫినెట్గా ప్రతిపక్ష పాత్రను అయితే మేమంతా కూడా పోషించడం జరుగుతుంది. వారు ఏదన్నా బెదిరించడానికో ఇంకొకటో చేయాలని ప్రయత్నించినప్పుడు తప్పకుండా వాటన్నింటినీ కూడా ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడడంలో కానీ, పోరాటం చేయడంలో కానీ వెనకడుగేసే ప్రసక్తే లేదు. అదేవిధంగా మీ సేవా దృక్పథంతో రెడ్ క్రాస్లో చేస్తున్నారు. దాని మీద కూడా అలిగేషన్ చేసి మీకు ఆ పదవి నుంచి కూడా తొలగించి అక్కడి నుంచి ఇచ్చేశారు. తర్వాత కూడా మీకు ఇండైరెక్ట్గా బెదిరింపు కాల్స్ మాదిరిగా వస్తున్నాయి అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అన్ని దగ్గరలో చేస్తున్నట్టుగానే చేస్తూ ఉన్నారు. అయితే నేను ఒకటే అనుకుంటాను, నాకు రెడ్ క్రాస్ అన్నది నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక ఆర్గనైజేషన్. దాంట్లో కోవిడ్ టైంలో కానీ వాటన్నింటిలో కూడా ఒక మంచి సర్వీస్ చేసే అవకాశం భగవంతుడు ఇచ్చాడని అనుకుంటాను. ఎప్పటికి కూడా జీవితాంతం నాకు ఒక మంచి స్మృతులను అయితే ఆ రెడ్ క్రాస్ ఇచ్చింది. సో నేను ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీగా పాలిటిక్స్లోకి రావడం, ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం పోరాడటం అనే కార్యక్రమంలో నేను ఇప్పుడు ఫుల్ టైమ్గా ఉంటున్నాను. అయితే వాళ్ళు నాకు మంచి చేస్తున్నారో చెడ్డ చేస్తున్నారో తర్వాత పక్కన పెడితే, సో రెడ్ క్రాస్ నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులను పెట్టుకొని దాన్ని రాజకీయం చేయాలనే ఆలోచనతో వాళ్ళు ముందుకు రావడం, చేయడం కూడా జరిగింది. అయితే నేను చేసిన రోజులు శుద్ధంగా, గౌరవంగా, మంచిగానే చేశాము. ఇప్పుడు ప్రజల పక్షాన పోరాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో గట్టిగా ప్రజల పక్షాన కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి ఫైట్ చేయాలన్న ఆలోచనతో ముందుకు రావడం కూడా జరిగింది. సో ఒక రకంగా ఇప్పుడు నేను కూడా రిలీఫ్గానే ఫీల్ అవుతున్నాను. నా యొక్క పూర్తి సమయాన్ని, నా యొక్క పూర్తి ఆలోచనలు అన్నింటినీ కూడా సిటీ నియోజకవర్గంలో ప్రజల పక్షాన, కార్యకర్తల, నాయకులకు అండగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి ఫుల్ టైమ్గా ఉండడం కూడా జరుగుతుంది. తప్పకుండా ఇది మంచిగా జరుగుతుందని ఆశిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. కాకాని గోవర్ధరెడ్డి మీద తప్పుడు కేసులు బనాయించారు. కావాలని ఇది ఒక పథకం ప్రకారం వేధింపులు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే అతను పెట్టిన కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేయడం, ఇవన్నీ కొన్ని లుకౌట్ నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ అబద్ధాలు. కేవలము కాకాని గోవర్ధరెడ్డి అరెస్ట్ చేసి జైలుకు పంపాలన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక పథకం ప్రకారం చేస్తున్నారు. అయితే కేసులకు భయపడే ప్రసక్తి లేదని కూడా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నారు. వీడియో తెలిపి గయాజ్ RTV నెల్లూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.